జమ్మూ కశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడం వల్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తం 90 స్థానాలకు గాను 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోగా భారతీయ జనతా పార్టీ, పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ ప్రభుత్వమే వస్తుందని అంచనా వేశాయి. ఇక ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు 5 ఎమ్మెల్యేలను నామినేట్ అంశంపై సుప్రీంకోర్టుకు వెళతామని కాంగ్రెస్, ఎన్సీపీ, పీడీపీ పార్టీలు స్పష్టం చేశాయి. ఇక 90 స్థానాలున్న హర్యానా విషయానికి వస్తే ఈ నెల 5న ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్లు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. హర్యానాలో హ్యాట్రిక్ విజయం తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ఈసారి మార్పు ఖాయమని కాంగ్రెస్ పూర్తి నమ్మకంతో ఉంది. హర్యానా హస్తం పార్టీదేనని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేశాయి. ఇక జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారిగా కూడా జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సో ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల ఓటు లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడం వల్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. మొత్తం 90 స్థానాలకు గాను 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోగా బీజేపీ, పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ ప్రభుత్వమే వస్తుందని అంచనా వేశాయి. ఇక్కడ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు 5 ఎమ్మెల్యేలను నామినేట్ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ పార్టీలు స్పష్టం చేశాయి. అయితే 3 విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 370 అధికరణ రద్దయ్యాక తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులతో పాటు వాల్మీకి సమాజ్, అలాగే గుర్ఖా తెగల వారు ఉత్సాహంగా ఓటు వినియోగించుకున్నారు. 2014లో పోలింగ్ పర్సంటేజ్ 65.52% నమోదైతే ఈసారి 63.45% పరిమితమైంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా బటమాల్ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నౌషేరా నుంచి తన అదృష్టాన్ని కూడా ఈసారి పరీక్షించుకోనున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతము హంగ్ అసెంబ్లీకే ఛాన్స్ అని కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మెజారిటీ మార్కు చేరుకోదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు దక్కించుకోవడం కష్టమని కూడా అంచనా వేశాయి. అయితే బీజేపీకి కనిష్టంగా 20, గరిష్టంగా 32 స్థానాలు వస్తాయని కూడా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే పీడీపీ పార్టీ సింగిల్ డిజిట్ కు పరిమితం కానుందని సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మన యూజువల్ గా ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ లో అక్కడ వ్యాలీలో ఎప్పుడు కూడా మిలిటరీ ట్రూప్స్ ఉంటాయి, మ్యాసివ్ గా ఎప్పుడు కూడా డిప్లాయ్ చేసి ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద యాజ్ యూజువల్ గా కూడా అటు ఎన్ఐఏతో పాటు ఎన్ఎస్జీ కమాండోలు, సిఆర్పిఎఫ్ ఇలా భద్రతా బలగాలతో పాటు జవాన్లు కూడా చాలా పటిష్ట భద్రత అక్కడ పహారా కాస్తున్నారు. ఇంకా తెరపైకి నామినేట్ ఎమ్మెల్యేల అంశము జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలిత వేళ నామినేట్ ఎమ్మెల్యేల అంశంపై తెరపైకి వచ్చింది. కేంద్ర హోంశాఖ సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ని అనుసరించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. 2023 జూలైలో ఈ చట్టాన్ని మరోసారి సవరించారు. అయితే కాశ్మీర్ పండిట్లు
అట్ ది సేమ్ టైం పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులు నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమితులవుతారు. 90 సీట్లున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేల నియామకంతో మెజారిటీ మార్కు 48 చేరనుంది. ఈ ప్రక్రియను కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు వీరిని నియమించడం అంటే ప్రజల తీర్పును కాలరాసినట్లే అవుతుందని జేకే పిసిసి అధికారిక ప్రతినిధి రవీందర్ శర్మ కూడా తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మాత్రమే నామినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రం ముందుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేరేవేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీలో పొత్తుతో బరిలో దిగాయి. ఇక మనం హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపినకు అక్కడ కూడా సర్వం సిద్ధమైంది. ఆ రాష్ట్రంలో 90 శాసనసభ స్థానాలు ఉండగా 1031 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ఈసారి మార్పు ఖాయమని కాంగ్రెస్ పూర్తి నమ్మకంతో ఉంది. అయితే హర్యానా హస్తం పార్టీదేనని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపులు కేంద్రాల వద్ద ఇక్కడ కూడా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ముందుగా అనుకున్నట్టు యాజ్ యూజువల్ ఎక్కడైనా ఎనీ స్టేట్ లో స్పెసిఫిక్ గా ఖచ్చితంగా కూడా భద్రత అనేది ఉంటుంది. ఇంకా జమ్మూ కాశ్మీర్ తో పాటు హర్యానా కూడా చాలా ప్రెస్టీజియస్ గా ఇటు అన్ని పార్టీలు, పొలిటికల్ పార్టీస్ కూడా తీసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఐఎన్ఎల్డి, బీఎస్పీ, బీజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ జరిగింది హర్యానాలో. ఈ మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అక్టోబర్ 5న పోలింగ్ జరగగా 2 కోట్ల మంది పైగా ఓటర్లలో 67.90% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మా పార్టీదే విజయం అని సీఎం సైని లాడ్వార్ నుంచి ప్రతిపక్ష నేత హూడా గరిగరి సంప్లా నుంచి వరకు అందరూ కూడా మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన రెస్లర్ వినేష్ ఫోగట్ జులానా నుంచి ఈసారి ఆమె అదృష్టం పరీక్షించుకోనున్నారు. హర్యానాలో 3వసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం నాయాబ్ సింగ్ సైని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలితాలు వచ్చాక ఈవీఎంలను కాంగ్రెస్ పడుతుందని కూడా ఆయన తెలిపారు. హర్యానాలో తమ పార్టీ అధికారంలో రావడం ఖాయమని మాజీ సీఎం కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ హూడా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీఎం రేస్ లో హూడానే ముందు వరుసలో ఉన్నారు. అలాగే ఇంకా ఐఎన్ఎల్డి, బీఎస్పీ కూటమి, జననాయక్ పీపుల్స్ పార్టీ, బీజేపీ నేత దుష్యంత్ సింగ్ చౌతాలా కూడా తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయనే విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు తమ మద్దతు లేకుండా హర్యానాలో ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుని చేయలేదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41, కాంగ్రెస్ 28, బీజేపీ 6 స్థానాలు దక్కించుకోగా హర్యానా లోక్హిత్ పార్టీ అలాగే ఐఎల్ఎన్డి చెరో చోట కూడా నెగ్గాయి. బీజేపీతో కలిసి జేజీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనిని సీఎం గా బీజేపీ నియమించగా ప్రస్తుతం కమల దళంతో ఉన్న జేజీపీ బంధం అయితే తెంచుకుంది. మరి చూడాలి ప్రజెంట్ ట్రెండ్స్ అయితే, ఎగ్జిట్ పోల్స్ అయితే హర్యానాలో డెఫినెట్ గా కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉందని కూడా ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇప్పుడు అంతా దేశం అంతా సర్వత్రా ఆసక్తిగా చూస్తుంది జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ పైనే. ఎందుకంటే ఈ సరికొత్తగా కూడా హోంశాఖ సిఫారసుతోని లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేలు సిఫారసు చేయడము, అట్ ది సేమ్ టైం ఎగ్జిట్ పోల్స్ అన్నిటి కూడా ఏ పార్టీకి కూడా అంత మెజారిటీ రాకపోవడం అని ఎగ్జిట్ పోల్స్ వెళ్లడంతో దేశవ్యాప్తంగా అందరూ సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ గత 2014లో కదా పీడీపీ, బీజేపీ కదా అలయన్స్ తోని గవర్నమెంట్ ఎలా ఫామ్ చేశారో, ఇప్పుడు సిమిలర్ గా అకస్మాత్తుగా బీజేపీకి సీట్లు పెరిగి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఖచ్చితంగా లోయలో, కాశ్మీర్ వ్యాలీలో ఖచ్చితంగా కూడా ఒక శాంతి అనేది నెలకొని ఉంటుంది. ఉగ్రవాద టెర్రరిస్ట్ అటాక్లు కానీ ఇంకా ఉగ్రవాద కదలికలు ఉండవని కూడా బీజేపీ పదే కూడా ప్రచారంలో పేర్కొనింది. మరి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతున్నారు అనేది మనకి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శివ. ఓకే.